రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. గతించిన ఉదయం నుంచి సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మీ రక్షణ మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మీ కాపుదల మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఎంతోమంది తండ్రి ఈ సాయంకాలాన్ని చూడలేక గతించిపోయారయ్యా. అయినప్పటికీ తండ్రి, మీ దేవదూతల కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారు. మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేశారు, మాకు శక్తిని, బలాన్ని దయచేశారు. ఎస్ లార్డ్, మా ప్రతి ప్రయాణంలో కూడా మా అందరినీ దీవించారు, ఆశీర్వదించారు. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా. మా ప్రతి పనిని కూడా తండ్రి ఫలించుటకు కృపా సహాయం అనుగ్రహించారు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఎటువంటి లేమి లేకుండా, లోటు లేకుండా మీ సహాయం అనుగ్రహించారు నాయన. ఈ రోజున తండ్రి అయా, మా అందరినీ కూడా మీ పాద సన్నిధిని రాత్రిన సజీవులుగా నిలవబెట్టుకొని మరొకసారి కుటుంబంతో కలిసి మీకు ప్రార్థించుకునే, మీ నామాన్ని మహిమపరుచుకునే, మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప అవకాశం దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము, నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ రాత్రి కాలంలో బిడ్డలు ఏ సమస్యను బట్టి అయితే భయపడుతున్నారు, ఏది వారి మీదికి వస్తుంది, ఏ నింద వస్తుంది, ఏ అనారోగ్యం వస్తుంది, ఏ సమస్య వస్తుందని అయితే దుఃఖిస్తూ హృదయంలో కలవరంతో ఉన్నారో, మీ రాత్రిన లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు తండ్రి. మీరు మాకు తోడై ఉంటుండగా ఏ హాని ఎవరునూ చేయలేరు, ఏది మా మీదికి రాదంటున్నారు. మీకు స్తోత్రాలు అయ్యే. ఈ వాగ్దానాన్ని బిడ్డలు ఈ రాత్రి కాలంలో స్వతంత్రించుకొని భయం లేకుండా ధైర్యముతో జీవించే భాగ్యమును వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అనేక మంది బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి ప్రత్యేకంగా పేరు పేరున అడుగుతున్నాం. ఎన్నో ప్రార్థన అవసరతలు బిడ్డలు కలిగి ఉన్నారు. ఎంతోమంది బిడ్డలు తండ్రి కామెంట్స్ పెడుతున్నారు. వారిని గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ప్రతి అవసరతను మీరే తీర్చండి, వారి యొక్క ప్రతి అక్రతను మీరే తీర్చండి. ఏ సమస్యల్లో ఉన్న వారిని విడిపించండి, ఏ బాధల్లో ఉన్న, ఏ కష్టాల్లో ఉన్న వాటిలో నుంచి బిడ్డలను తండ్రి లేవనెత్తమని అయా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాం అయా. వారికి ఉన్న వ్యాధిని తీసివేయండి తండ్రి. ఏ బలహీనతతో ఏ హాస్పిటల్స్లో ఉన్నారో, ఐసీయూలలో ఉన్నారో, మరణకరమైన దశలో ఉన్నారో తాకండి ప్రభువా. చివరి నిమిషంలో కూడా అద్భుతాలు చేసే దేవుడు అని తండ్రి మేము నమ్ముతుండగా ఒక్క మాట చేత బిడ్డలకు స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. ప్రతి అంధకార దురాత్మ క్రియలను యేసు నామంలో లయపరచమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు అయా అప్పుల్లో ఉన్నారో అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి అయా. మోసపోయారు, నష్టపోయారు, ధనం ఇచ్చి చిక్కుబడ్డారు నాయన. అయా కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. ప్రతిదాన్ని తండ్రి మరలా బిడ్డలు తిరిగి పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆర్థికంగా బలపరచండి అయ్యా. అయా అదేవిధంగా వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించమని అడుగుతున్నాం అయా. ఎవరైతే నాయన గర్భఫలం లేకున్నారో నాయన, ఆ యొక్క గర్భాన్ని తాకండి. మూసుకుపోయిన గర్భం యేసు నామంలో తెరవమని అడుగుతున్నాం తండ్రి. డిప్రెషన్ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, వివాహాల గురించి ప్రార్థిస్తున్నారు అయ్యా. మంచి సంబంధం, సాటి అయిన సహాయాన్ని బిడ్డలకు మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం అయా. వ్యాపారాల్లో వారి పనుల్లో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు, సహాయము దయచేయండి అయా. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరిని బట్టి అడుగుతున్నాం. రక్షణ దయచేయండి, వారి కుటుంబాలకు కాపుదల దయచేయండి. అదేవిధంగా నాయన, వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో తండ్రి మీరు సహాయము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశ సైనికుల్లో వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని, దీవించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ప్రమోషన్స్ నిమిత్తం, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు అయా. వారికి వాటిని దయచేయండి
సొంత గృహాల కోసం తండ్రి, పెన్షన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. కృపా సహాయం దయచేయండి నాయన. అయ్యా, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం. వారికి ఏ ఆపద జరగకుండా క్షేమంగా వారి ప్రాంతాలు చేర్చండి నాయన. కుటుంబంలో ప్రతి అలజడిని తీసివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి. ఆ యవ్వన బిడ్డలకు మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాలు కలిగిన ప్రతి ఒక్కరికి ఆ విడుదల దయచేసి యేసు నామములో మారు మనసు అనుగ్రహించండి నాయన. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను కూడా తొలగించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో తండ్రి, ఇంకా ఏ వేదనతో ఉన్న ఆ వేదనన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రభువా. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి కూడా కృప చూపించి విడుదల అనుగ్రహించండి. వారి పక్షాన న్యాయం తీర్చండి తండ్రి. మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. మా కంటి నిండా నిద్ర దయచేయండి అయ్యా. నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ఏ దుష్టుడు, ఏ అపవాది, ఏ శత్రువు, ఏ దొంగలు ఎవ్వరు కూడా తండ్రి మా గృహాన్ని ముట్టకుండా మీరేమి ఒక అగ్ని కంచె మా గృహము చుట్టూ దయచేయమని, కంటి నిండా సుఖవంతమైన నిద్రను అనుగ్రహించమని, మమ్మల్ని మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిన పెడుతుండగా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే సజీవులుగా మీ పాద సన్నిధిన మా అందరినీ నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.